దేవాలయాల్లో చోరీకి పాల్పడే ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. 80,000 నగదు, 4 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. షామీర్పేట మండలం ఆలియాబాద్ రాజీవ్ రహదారి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 24న అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు గుడి వెనుక నుంచి చొరబడి బంగారం, వెండి, కాంస్య విగ్రహాలు ఎత్తుకెళ్లారు. అనిల్, రాజు, అస్లాం అలీ, షరీఫ్ కు ఈ చోరీతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న షరీఫ్ ను త్వరలో పట్టుకుంటామన్నారు పోలీసులు. వీళ్ళు చెడు అలవాట్లకి బానిసై లావిష్ లైఫ్ను గడపాలనే ఉద్దేశంతో స్క్రాప్ బిజినెస్ సరిపోవట్లేదని ఈ యొక్క టెంపుల్ దొంగతనాలకి పాల్పడడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. మరి దాదాపు వాళ్ళు ఇక్కడ అఫెండ్ చేసిన తర్వాత ఎంటైర్ నైట్ మొత్తం కూడా మనకి వాళ్ళు 11:30, 12 నుంచి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 వరకు కూడా వాళ్ళు మూమెంట్లో ఉన్నారు. అవన్నీ కూడా మన వాళ్ళు 1 by 1 చూసుకుంటూ దాదాపు ఒక 50 నుంచి 60 కిలోమీటర్లు వాళ్ళు మొత్తం జిగ్జాగ్గా మూవ్మెంట్ చేసుకోవడం, ఎక్కడైనా పోలీసు కనపడితే వాళ్ళు తప్పించుకొని నైట్లో పోవడము. నైట్లో కూడా సీసీ కెమెరాలు కొంచెం ప్రాపర్గా కనపడకపోవడంలో మార్నింగ్ మనకి 5:40, 5:50 టైంలో డే లైట్ వచ్చిన టైంలో కరెక్ట్గా మనకి ఫుటేజ్ దొరకడం. వీళ్ళందరూ కూడా టెంపుల్ టార్గెట్ చేసి దాదాపు ఈ అఫెన్స్తో పాటు దాదాపు మనకి షామీర్పేట, మేడ్చల్, జినోమ్ వ్యాలీ, పేట్ బషీరాబాద్లో ఉన్నటువంటి టెంపుల్ అఫెన్స్ అన్నీ కూడా వీళ్ళు చేసినారు. ఇవన్నీ కూడా కోర్టులో వీళ్ళని ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి తగిన శిక్షలు పడే విధంగా చూస్తూ తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మీద నిఘా ఉండేట్టుగా మేము ఫర్దర్గా వాళ్ళ అఫెన్స్ కాకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇటు పబ్లిక్ కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. సైబరాబాద్లో మీరు చూసినట్లయితే ఎక్కడ అఫెన్స్ జరిగినా కూడా డిటెక్ట్ కాకుండా ఉండటం అనేది లేదు. అది 24 అవర్స్ కావచ్చు, 48 అవర్స్ కావచ్చు, 72 అవర్స్ కావచ్చు. ఒకరోజు అటు ఇటుగా తప్పకుండా దొరుకుతారు అనేటువంటి ఒక మెసేజ్ మాత్రము సైబరాబాద్ పోలీస్ ఇస్తున్నది. ఇక్కడ SOT, CCS చాలా యాక్టివ్గా పనిచేస్తున్నది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మీరు డయల్ 100 ఉంటుంది, దాన్ని వాడుకోండి. ఏ సమాచారాన్ని మాతో షేర్ చేసుకోండి.